أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن حيث خرجت فولي وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره لئلا يكون للناس عليكم حجة إلا الذين ظلموا منهم فلا تخشوهم واخشوني ولأتم نعمتي عليكم ولعلكم تهتدون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మనందరి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 152వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. ఓ ప్రజలారా, మీరు సాటి ప్రజలకు భయపడకండి, మీ దైవానికి మాత్రమే మీరు భయపడండి. అప్పుడు నేను నా అనుగ్రహాన్ని మీపై పూర్తి చేస్తాను. మీరు నా ఆజ్ఞాపాలన ద్వారానే సాఫల్య మార్గం పొందే అవకాశం ఉన్నది. సోదరులారా, ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి మాటను దైవం ఇక్కడ సెలవిచ్చాడు. అదేమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మాత్రమే మనిషికి సాఫల్యం కలుగుతుంది. కాబట్టి ఒక మనిషికి రక్షణ కానీ, నిత్య జీవం కానీ, స్వర్గం కానీ, సాఫల్యం కానీ, మోక్షం కానీ కేవలము ఒకే ఒక మార్గం ద్వారా పొందగలడు. అదేమిటంటే, తన దైవం యొక్క ఆజ్ఞను అనుసరించడమే. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఏమిటండి అంటే, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆయన తన ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి విధానము, మార్గము, దీనినే దేవుని యొక్క ఆజ్ఞ అంటారు. అంటే ఆయన చట్టాన్ని అనుసరించడమే దేవుని యొక్క ఆజ్ఞాపాలన అన్నమాట. అంటే మనిషి తనలాంటి మానవులు నిర్మించుకున్నటువంటి చట్టాలను కాకుండా దేవుని యొక్క చట్టాలను అనుసరించడమే. మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా, మనకు ఇష్టమున్నా మనకు కష్టమైనా కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడపడమే ఆయన ఆజ్ఞాపాలన. దీనినే విధేయత అంటారు, దీనినే సమర్పణ అని కూడా అంటారు, దీనినే లొంగి ఉండడం అని కూడా అంటారు. మరి ఈ పదాలనే అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. మరి ఎవరైతే ఆ విధంగా చేస్తాడో అటువంటి వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మాత్రమే మనిషి తాను ఇహపరలోకాల శాంతిని సాధించగలడు, సాఫల్యాన్ని పొందగలడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి సోదరులారా, మనిషి దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు అనుసరించాలి అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి, మనలను పుట్టించినవాడు కాబట్టి, మన యజమాని కాబట్టి మనము ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించాలి. అంటే చూడండి, ఉదాహరణకు ఒక బానిస ఉన్నాడు. బానిస తన యజమాని ఏదైతే ఆదేశిస్తాడో అది మాత్రము చేసే హక్కును కలిగి ఉంటాడు. అది బాధ్యత అతనిది. అంతకు మించి ఎక్కువ చేయడం, తక్కువ చేయడము అతనికి శోభించడు. ఇదే విధంగా సృష్టికర్త అయినటువంటి దేవునికి లొంగి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడం అనేది మనిషి యొక్క కనీసమైనటువంటి బాధ్యత. ఎందువలనంటే దైవం సృష్టించాడు కాబట్టి, సృష్టించడం ఒక్కటే కాదు, ఆయన సకల వనరులను కురిపిస్తున్నాడు. మరి అతని ఆలన పాలన చూస్తున్నాడు. మరి సర్వ వ్యవహారాలను కూడా మరి ఆయన చక్కబెడుతున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం అనేది మనిషి యొక్క బాధ్యత అవుతుంది.
ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే సోదరులారా, పోనీ మనిషి దేవుని ఆజ్ఞను కాకుండా మరి అతను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నాడు కదా, మరి అతన్ని జ్ఞానం ద్వారా అతను రూపొందించుకున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తే తప్పేమిటండి అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. సోదరులారా చూడండి, మనిషి జ్ఞానము ఎంతగా అభివృద్ధి చెందినా దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, పరిమితి ఉంటుంది. అంతేకాకుండా అనేక లోటుపాట్లు కూడా ఉంటాయి, అనేక కొరతలు కూడా అందులో ఉంటాయి. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పరిశీలించినట్లయితే ఆ జ్ఞానంలో మనము ఏ కొరత కూడా చూడము, ఏ లోటుపాట్లు చూడము, ఏ తప్పు కూడా చూడము దేవుని యొక్క జ్ఞానంలో. చూడండి, మరి మనం సృష్టిని మనం పరిశీలించినట్టయితే సృష్టిలో ఏదైనా మనం క్రమరాహిత్యాన్ని ఎప్పుడైనా మన జీవితంలో గమనించామా? మరి ఎంత క్రమబద్ధంగా, ఎంత లయబద్ధంగా ఈ సృష్టి వ్యవహారాలను ఆయన నడుపుతున్నాడో ఒకసారి చూడండి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే మరి అందులో అణుమంతా కూడా, ఇసుమంతా కూడా ఏ మాత్రం కూడా మనకు లోటు అనేది, కొరత అనేది, తప్పు అనేది కనిపించదు. ఎందుకంటే మరి అందరికంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నవాడు ఆయన కాబట్టి, జ్ఞానం అనే దానికే అర్థం ఆయన కాబట్టి ఆయన యొక్క జ్ఞానంలో ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోటుపాట్లు ఉండవు. కానీ మనిషి జ్ఞానం అంతా ఆయన ప్రసాదించిన జ్ఞానం కాబట్టి దీనికి ఒక పరిమితి ఉంటుంది. మనిషి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా కూడా అందులో అతను తన తెలివితేటలను ఉపయోగించి అతను చేస్తాడు కాబట్టి అతని తెలివితేటల్లో కొన్ని లోటుపాట్లు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అందరికంటే ఎక్కువగా జ్ఞానం దైవం కాబట్టి, ఉదాహరణ చూడండి, మనకు ఏదైనా ఒక విషయం తెలియలేదనుకోండి, మనకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సృష్టిలో మనం ఎవరి వద్దకు వెళ్ళినా కూడా మరి అందరి జ్ఞానం కూడా ఎంతో కొంత మరి లోటు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి మనము మనందరికంటే ఎక్కువగా జ్ఞానం అయినటువంటి ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన ఇచ్చినటువంటి మార్గంలోనే మనకు సాఫల్యం దక్కుతుంది అనేది మనం ముందు గ్రహించాలి. అయితే సోదరులారా, ఒకసారి మనము సృష్టిని పరిశీలించినట్లయితే సృష్టిలో మనిషి యొక్క మనస్సు తప్పించి సకల వ్యవహారాలు అన్నీ కూడా, సకల వస్తు సముదాయాలు, మరి సకల జీవజాలము, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఇవి అన్నీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు జీవితం గడుపుతున్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే సోదరులారా, సృష్టిలో ప్రతీది కూడా చివరకు మనిషి శరీరం కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడుపుతుంది, అతని మనస్సు తప్పించి. ఉదాహరణ చూడండి, మనిషి అరచేతిని తీసుకుందాము. అరచేతిని అతను ముందుకే ముడవగలడు తప్పించి వెనక్కి ముడవలేడు. ఎందువలనంటే దైవం ఆ చేతికి ఆజ్ఞను ఇవ్వలేదు. ముందుకు మాత్రమే ముడవగలం, మనం ముందుకు మాత్రమే ముడుస్తాయి, వెనక్కి వెళ్ళలేదు. అదేవిధంగా మన మెడ ఉన్నది చూశారు, మరి కొంత దూరం వరకు మాత్రమే మనము దాన్ని త్రిప్పగలము, వెనక్కి త్రిప్పలేము. దీనికి కారణం ఏమిటంటే దైవం దానికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ విధంగా మరి భూమిని తీసుకోండి, మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే అది జీవితం గడుపుతుంది. సూర్యుడిని తీసుకోండి, మరి ఎప్పుడు కూడా మరి తూర్పునే ఉదయిస్తాడు కానీ పడమట ఉదయించడు. ఎందుకంటే ఆ సూర్యునికి ఆజ్ఞ లేదు. ఈ విధంగా సృష్టిలో ప్రతి వ్యవహారాన్ని మనము గమనించినట్లయితే అన్నీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు మాత్రమే జీవితం గడుపుతున్నాయి. ఎంత స్పష్టంగా మనకు కనబడుతుందో చూడండి. అంటే అవన్నీ కూడా దేవుని యొక్క విధేయతకు లొంగి జీవితం గడుపుతున్నాయి. మనిషి కూడా జీవితం గడుపుతున్నాడు, కానీ అతని మనస్సు మాత్రమే. ఎందుకంటే మనస్సును దైవము మనిషి స్వాధీనంలో పెట్టాడు కాబట్టి, మంచి మార్గాన్ని చెడు మార్గాన్ని రెండింటినీ కూడా చూపించి ఏది ఇష్టమో ఎన్నుకునే స్వేచ్ఛను మనిషికి ఇచ్చాడు. కాబట్టి మనిషి ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడపాలా గడపకూడదా అనేది అతని యొక్క బుద్ధి జ్ఞానం మీద, అతని ఎంపిక స్వేచ్ఛ మీద ఆధారపడి ఉన్నది. అన్నీ కూడా తమకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయి, భూమి కానీ ఆకాశం కానీ సమస్తం కానీ. కానీ మనిషి పాటించడం లేదు, ఎందుకంటే మనిషికి ఆ ఎంపిక స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ విధంగా ఒక పరీక్షను ఇక్కడ దైవము మనిషికి ఈ భూమి మీద పెట్టడం జరిగింది. ఆ పరీక్ష కూడా లేదనుకోండి, మరి వాటి వల్లే, అంటే భూమి ఆకాశాల వల్లే మనం కూడా దేవునికి లొంగి ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడిపేవాళ్ళము. పరీక్ష అనేది ఉండేది కూడా కాదు. మనిషి ఏం కోరుతున్నాడంటే నాకు ఏ పరీక్ష కూడా పెట్టకూడదు. ఏ విధంగా అయితే అవి పుట్టుకతోనే దేవుని యొక్క విధేయతను చూపిస్తున్నాయో,
దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నాయి, నేను కూడా ఆ విధంగా అనుసరించాలి, నాకు పరీక్ష ఉండకూడదు అనుకుంటున్నాడు. కానీ చూడండి సోదరులారా, ఒక విద్యార్థికి పరీక్ష తర్వాత మాత్రమే అతను పాస్ అయ్యాడా లేకపోతే అతను ఫెయిల్ అయ్యాడా అనేది నిర్ణయిస్తారు. అదేవిధంగా మనిషికి కూడా ఇక్కడ పరీక్ష, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడుపుతాడా లేదా అన్నది పరీక్ష. కాబట్టి సోదరులారా, ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. అదేంటండి, మరి మనిషి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాడు కదా, ఎంతో ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని సాధించాడు కదా, మరి ఈయన దైవుని యొక్క చట్టాలను ఎందుకంటే అనుసరించడము? తన జ్ఞానంతో తన వివేకంతో మరి అనేక రకాల చట్టాలను ఇతను సృష్టించుకుని, చట్టాలను ఇతను రూపొందించుకుని జీవితం గడపవచ్చు కదా అన్న ఒక ప్రశ్న వస్తుంది. అయితే సోదరులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాము. నిజంగా మనిషి యొక్క జ్ఞానము ఇంత పరిపూర్ణమైనదా, లేకపోతే అతని జ్ఞానం అంతా కూడా డొల్లేనా అన్నది మనం పరిశీలించామనుకోండి. ఉదాహరణ చూడండి, మనిషి గొప్పలు పోతున్నాడు, నాకు మించినటువంటి జ్ఞానం లేడు అని. కానీ మనం చూసాము 2-3 నెలల క్రితము మరి మలేషియాలో ఆ విమానము మరి సుమారు 300 మందితో కూడినటువంటి విమానం అది తప్పిపోతే నేటికి కూడా అది ఎక్కడుందో మనం కనుక్కోలేకపోయాం. ఇంత గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము సాధించిన రోజుల్లో కూడా మరి చీమ చిటుక్కుమన్నా కూడా మనము కనుక్కునే అద్భుతమైనటువంటి ప్రగతి మనిషి సాధించి ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద విమానాన్ని 3 నెలలు అయినప్పటికీ కూడా మనం కనుక్కోలేకపోయాము అంటే మన జ్ఞానము ఎంతో లోపంతో కూడి ఉన్నది, పరిపూర్ణమైనది కాదు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. మరి అంతేకాకుండా చూడండి, మనిషి ఎంత అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినా అతని ప్రగతి అతనికి ఏ విధంగా ఉపకరించిందో ఒకసారి చూద్దాం. అతని వ్యక్తిగత జీవితమే చూసుకుందాం. మరి ఎంత ఉన్నతమైనటువంటి ప్రగతిని మనిషి సాధిస్తే, అతని తెలివితేటల ద్వారా అతను సాధించినట్టయితే మరి అతని వ్యక్తిత్వం ఇంకా ఎంత ఉన్నతంగా ఉండాలి. మరి ఏ విధమైనటువంటి చెడు అలవాట్లకు లోనవ్వకుండా ఎంతో నైతికబద్ధంగా మరి అందరిని కూడా ఆదుకుంటూ మరి సమాజానికి సేవ చేస్తూ చాలా ఉన్నతంగా నైతికబద్ధంగా అతని జీవితం ఉండాలి. ఎందుకంటే అతను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి అటువంటిది కాబట్టి. కానీ మనం చూస్తున్నాము, మనిషి ఎంత ఉన్నతంగా అభివృద్ధి సాధించినా కూడా నైతిక పరంగా భయంకరంగా అతను దిగజారిపోయి ఉన్నాడు ఈరోజు. ఈ విధంగా అతను చెడ్డ అలవాట్లను పరిశీలించామనుకోండి, రకరకాల అలవాట్లతోటి అతను తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాడు, తన శరీరాన్ని బాధ పెడుతున్నాడు, తన భార్య బిడ్డలను బాధ పెడుతున్నాడు, తన యొక్క సమాజాన్ని బాధ పెడుతున్నాడు. మరి ఇతని అద్భుతమైనటువంటి విజ్ఞానం, ఇతని అద్భుతమైనటువంటి ప్రగతి అతని బద్ధమైనటువంటి జీవితాన్ని మార్చుకోవడానికి ఉపకరించలేదు. అతను మామూలుగానే అలాగే ఉన్నాడు. మరి అదే చెడ్డ అలవాట్లతోటి మరి అతను నాశనం అయిపోతున్నాడు. అతని ప్రగతి, అతని విజ్ఞానం ఎంత మాత్రం కూడా అతనికి సరిపోలేదు. మరి అంతేకాకుండా చూడండి, పోనీ అతను తన దైవాన్ని ఏదైనా తెలుసుకోవడానికి ఉపకరించిందా అతని జ్ఞానము? లేదే. మరి ఎవరి నుండి అయితే ఆ అనుగ్రహాలను రోజు కూడా పొందుతున్నాడు. మరి ఆయన సూర్యుని ఉదయింపజేస్తేనే మనకు తెల్లవారుతుంది. లేదనుకోండి, లేదనుకోండి, చీకటిగా ఉందనుకోండి, మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చూడండి. 6 గంటల పాటు మనం పడుకున్నామంటే వెంటనే కరెంటు పోతుంది మనకి. ఈ విధంగా ఇంత భయంకరమైనటువంటి చీకట్లో జీవితం గడపగలమా? ఒకసారి దేవుడు, దైవం అనేవాడు సూర్యుని ఉదయించకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పోనీ అలా కాదు, ఆయన మనకు చీకటిని ఇవ్వలేదు, 24 గంటలు కూడా ఆ సూర్యుడు మన నడినెత్తి మీద ఉన్నాడు అనుకోండి, మనం ఏ పనైనా చేసుకోగలమో ఒకసారి ఆలోచించండి. మరి ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి, 12 అయితే మరి ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు 24 గంటలు కూడా సూర్యుడు మన నెత్తి మీద ఉన్నాడంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా 24 గంటలు కూడా దేవుని యొక్క అనుగ్రహాలతోనే మనం జీవితం గడుపుతున్నామే. మరి అటువంటప్పుడు ఇంత విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషి తన దైవము ఒక్కడు మాత్రమే అయి ఉంటాడు. ఇంతమంది ఉన్నట్లయితే ఈ యొక్క వ్యవహారము, ఈ సృష్టి వ్యవహారము ఇంత క్రమబద్ధంగా ఉండదు, అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి ఈ మానవులందరూ ఇంత సమానంగా మరి అందరూ కూడా ఒకే విధంగా ఉంటారు. చూడండి, ఏదైనా తేడా కనబడుతూ ఉంటుందా? అదేంటండి, ఆయన ముస్లిం అండి కాబట్టి ఆయనకు ఒక చెయ్యి ఎక్స్ట్రా ఉందండి, లేదండి ఆయన క్రైస్తవ సోదరుడు అండి ఆయనకు ఒక కాలు ఎక్స్ట్రా ఉందండి, వాళ్ళ దేవుడు ఒక కాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడండి, లేదండి వాళ్ళు హిందూ సోదరులండి ఒక తల ఎక్స్ట్రా ఉందండి, వాళ్ళ దేవుడు ఇంకొక తల ఎక్స్ట్రా పెట్టాడండి. ఇటువంటిది ఏదైనా మనం చూస్తున్నామా సోదరులారా? లేదు కదా. చూడండి, మరి మానవులందరూ ఈ విధంగా ఎందుకు సమానంగా ఉన్నారు అన్న
ప్రశ్న అతని మనసులో వచ్చినట్టయితే సమాధానం ఏమొస్తుంది? లేదు, అందరినీ పుట్టించినవాడు ఒక్క దేవుడే, అందుకే వీళ్ళందరూ కూడా సమానంగా ఉన్నారు అన్న సమాధానం అతనికి రాదా? చూడండి ఎంత స్పష్టంగా, ఎంత తేలికగా అతను సమాధానం పొందగలడు. అయినప్పటికీ కూడా మనిషి ఈ రోజున కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా, మరి భాషల పరంగా, దేశాల పరంగా ఎందుకు విడిపోయి ఉన్నాడు? మరి అతని విజ్ఞానము, అతని జ్ఞానము అందరినీ కలిపి ఒక్క త్రాటి మీద ఎందుకు ఉంచలేకపోతుంది? అంటే అతని జ్ఞానము, అతని విజ్ఞానము స్వార్థంతో కూడి ఉన్నదన్నమాట. కానీ దేవుని జ్ఞానము స్వార్థం ఉండదు సోదరులారా. అందరికీ సమానంగా ఉంటుంది, అందరికీ మంచి చేయాలనే ఉంటుంది, అందరూ కూడా దాని ద్వారా ప్రయోజనం పొందాలనే దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. కానీ మనిషి జ్ఞానము, ఉదాహరణకు ఒక అమెరికా శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, అతని జ్ఞానము తన దేశాన్ని బాగుపరచడానికే అతను ప్రయత్నం చేస్తాడు. ఒక భారతీయ శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, నా భారతదేశానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో అనేది పరిశీలిస్తాడు. కానీ దేవుని జ్ఞానానికి అటువంటి పరిమితి, అటువంటి ఇది ఉండదు సోదరులారా. అందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందాలి. ఆ యొక్క చట్టం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మానవులందరూ కూడా ప్రయోజనం పొందాలి. నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉంటుంది దేవుని యొక్క జ్ఞానంలో. కానీ మనిషి జ్ఞానంలో, మనిషి నిర్మించుకున్నటువంటి చట్టాలలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవము మనిషి యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే అతని జ్ఞానము కేవలము డొల్ల మాత్రమే, లోపల ఏమీ లేదు. బయటికి మాత్రమే ఎంతో జ్ఞానంగా, ఎంతో విజ్ఞానంగా కనబడుతున్నాడు. కానీ మనిషి అతని నైతికతను మనం ఒకసారి పరిశీలించినట్లయితే అదే భయంకరమైనటువంటి చెడులు. మరి ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి పూర్వపు కాలాన్ని మనం పరిశీలించినట్లయితే నైతికపరంగా ఎంతగా దిగజారి ఉండేవాడో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా అంతే భయంకరంగా నైతికమైనటువంటి చెడుల్లో కూరుకుపోయి ఉన్నాడు. చూడండి, మద్యపానాన్ని మనము తీసుకుందాము. మరి జ్ఞానం లేనటువంటి అజ్ఞాన కాలంలో మనుషులు ఏ విధంగా అయితే మరి తాగి తందన ఆడేవారో, ఈరోజు కూడా మనిషి అదే విధమైనటువంటి కార్యకలాపాలను చేస్తున్నాడే. మరి ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వాడు తన యొక్క జీవితాన్ని ఎంతగా ఉన్నతంగా మలుచుకోవాలి, ఏ విధమైనటువంటి అలవాట్లకు లోనవ్వకుండా. కానీ ఆ విధంగా అతను చేయడం లేదు. తన దైవాన్ని అతను గుర్తించడంలో అతని జ్ఞానం ఉపయోగపడలేదు. తన తల్లిదండ్రులను ఆదరించడంలో అతని జ్ఞానం ఉపయోగపడలేదు. తన భార్య బిడ్డలను అతను సాకడంలో అతని జ్ఞానం ఉపయోగపడలేదు. తన సమాజాన్ని ఉద్ధరించడంలో అతని జ్ఞానం అతనికి ఉపయోగపడలేదు. కాబట్టి మనిషి జ్ఞానము కేవలము అపరిపూర్ణము, లోటుపాటులతో కూడి ఉన్నదన్నమాట. మరి ఇటువంటి జ్ఞానంతో అతను ఒక చట్టాన్ని, అతను ఒక పద్ధతిని సృష్టించుకున్నాడు అనుకోండి, అవి ఎంత లోపభూయిష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి. మరి ఇన్ని లోటుపాట్లతో కూడుకొని ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అందుకనే మనము ఎంత మంచి చట్టాలను చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనము దాని ద్వారా ఎందుకు ప్రయోజనం పొందలేకపోతున్నాము? మనకు ఎందుకు అవి శాంతిని ప్రసాదించలేకపోతున్నాయి? ఎందుకంటే మనము మన మిడిమిడి జ్ఞానంతో మన చట్టాలను చేసుకుంటున్నాం కాబట్టి. అందుకు అనేక లోటుపాట్లు అందరూ ఉంటున్నాయి. కానీ సోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞాపాలనలో, దేవుని యొక్క ఆజ్ఞలో ఏ విధమైనటువంటి లోటులు ఉండవు, ఏ విధమైనటువంటి కొరతలు ఉండవు. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞను అనుసరించండి, అదే మీకు సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి అంత స్పష్టంగా, అంత ఖచ్చితంగా దైవం ఎందుకు చెప్తున్నాడు అంటే, మరి ఆయన జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానం కాబట్టి, మరి ఆయనకు మన యొక్క లోటుపాట్లు తెలుసు కాబట్టి, పుట్టించిన వానికే మరి మన లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి, మన మనసులో ఉన్న మెదిలే ఊహలను సైతం ఆయన ఎరుగుదును కాబట్టి, మనకు ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు, ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన జ్ఞానాన్ని మనం అనుసరించినట్లయితే, ఆయన చట్టాన్ని మనం అనుసరించినట్లయితే, ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించాడు, ఆ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే అది మనకు సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, సోదరులారా, మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా, ఉదాహరణకు ఒక ఆజ్ఞ దైవం ఇస్తాడు, మనకు ఎంతో కష్టంగా కనబడుతుంది అది. కానీ సోదరులారా, మనకు ఏదైతే కష్టంగా కనబడుతుందో అది కొంతకాలానికి అదే మనకు ప్రయోజనకరంగా మారవచ్చు. మనకు ఎంతో ఇష్టమైనది మనకు ఎంతో నష్టాన్ని చేకూర్చవచ్చు, మనకు తెలియదు అది. కాబట్టి మన ఇష్టాలను పక్కన పెట్టి దేవుని యొక్క ఇష్టాల మేరకు మనం జీవితం గడపడమే మన మనిషి జన్మకు, మన జీవితానికి ఒక అర్థము, ఒక పరమార్థం అన్నమాట. కాబట్టి సోదరులారా, చిన్నదైనా పెద్దదైనా
దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనము జీవితం గడపడమే మన జీవితానికి మన జన్మకు ఒక సార్థకత. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి నిజమైనటువంటి విశ్వాస యొక్క హృదయము దేవుని ప్రస్తావన రాగానే, అల్లాహ్ యొక్క ప్రస్తావన రాగానే వారి విశ్వాసము రెట్టింపు అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నిజమైనటువంటి ఒక విశ్వాస హృదయము దేవుని తలంపులతోటి నిండి ఉంటుందో, దేవుని తలంపులతో నిండి ఉండడం అంటే అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను మనం జ్ఞాపకం పెట్టుకుని దాని ప్రకారం జీవితం ఎప్పుడైతే గడపడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు అతను తన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటాడు. అతని మనసులో ఒక విశ్వాసంతో కూడినటువంటి గర్వం వస్తుందన్నమాట. దైవం అది చెప్తున్నాడు ఒక సందర్భంలో. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కళ్ళ ముందు ఒక అందమైనటువంటి స్త్రీ నడిచి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అతను ఆమెను చూడకుండా తన చూపులను నిబాళించుకొని సంభాళించుకొని చూపులను క్రిందకు దించుకుంటాడో దైవం అతనికి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు. అంటే అతని మనసులో ఒక గర్వం వస్తుంది, దైవము నన్ను ఆ విశ్వాసంలో పరిపూర్ణం చేశాడు కాబట్టే నేను అందమైన స్త్రీని చూడకుండా నా చూపును కిందకు దించుకున్నాను అని అతను తన మనసులో ఉన్నటువంటి విశ్వాసం పట్ల అతనికి ఒక గర్వం అనేది వస్తుందన్నమాట. ఆ విజయ గర్వాన్ని దైవం ప్రసాదిస్తాడు. అది మరెవరికి రాదు సోదరులారా. ఎవరి హృదయంలో అయితే విశ్వాసం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే దైవభీతి పాపభీతి ఉంటాయో అటువంటి వారి యొక్క విశ్వాసం, అటువంటి వారి యొక్క మనస్సు మరి దైవం ఇచ్చినటువంటి విధించినటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆ విశ్వాసం అతనికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆనందం మరి ఎవరికి కూడా రాదు సోదరులారా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మనకు ఆనందం రాదు. దేవుని ఆజ్ఞను అనుసరించడంలోనే మనకు ఆనందం లభిస్తుంది. ఇన్షాల్లా దైవం తెలిస్తే రేపు మరికొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. మరి చాలా తేలికగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి తేలికైనటువంటి మాటల ద్వారా మీకు అర్థమయ్యేలా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా తేలికైనటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలోనే, ఆయన ఆజ్ఞను మనము పాటించడంలోనే, ఆయన సూచించిన విధానాన్ని మనము అనుసరించడంలోనే మనకు ఇహపరలోకాల సాఫల్యం లభిస్తుంది. మనము నిర్మించుకున్నటువంటి పద్ధతులను మనం అనుసరించినట్లయితే అది మనల్ని వినాశనానికి తీసుకుని వెళ్తుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని చేయుగాక, సన్మార్గాన్ని చూపుగాక. మరి ఆయన సూచించినటువంటి మార్గంలో మనం మన జీవితాన్ని నడుపుకుంటూ మన ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందాలని దైవం మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.